అంటే డాడీ ఎట్లా అంటే నిన్ను వీళ్ళు ఇట్లా వింటారు అని చెప్పేసి చెప్పేవాడా? వీళ్ళు దీనికోసమే పోరాటం చేస్తారు అని చెప్పేసి నీకేమన్నా చిన్నప్పటి నుండి చెప్పడం వల్ల దానికి బాగా అట్రాక్ట్ అయిపోయావా? అట్లనే ఏం కదక్క. ఇప్పుడు నాన్న బాగా స్టేజ్ల మీద ఇప్పుడు గజ్జె కట్టుకొని గోసి గొంగడేసుకొని ఆయన చిన్నప్పటి నుంచి చేస్తుంటే అరే ఇదేదో బాగా అనిపిస్తుందిగా, మనం కూడా ఈ దారిలో పోతే బాగుండు అని చెప్పేసి చిన్న నువ్వు కోరిక. నువ్వు కట్టుకున్నావా? కాలికి గజ్జె కట్టుకొని గొంగలేసుకొని ఏదన్నా సందర్భంలో స్టేజ్ మీద వేయడం లాంటివి ఎప్పుడైనా చేసావా స్వాతి? లేదక్క, చేయలేదు. అనిపిస్తుందా చెయ్యాలని చెప్పేసి? చేయాలనిపిస్తుంది. ఎప్పుడు చూడాలి నేను స్వాతిని అలా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ లో చూడొచ్చు అక్కడ. ముందు అట్లే వస్తుండొచ్చు. రావచ్చు అంటావా? రావచ్చు. నెక్స్ట్ విమలక్క తర్వాత స్వాతక్క అని చెప్పొచ్చా? మీ ఇష్టం అక్క, ఇక అది నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పుకున్నట్టుగా అనిపించదు. అది మీకు నచ్చినట్టు మీరు అనండి, మీరు ఎట్లా పిలిచినా నేను పలుకుతా. అంతే అంటావు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో స్వాతి నువ్వన్నట్టుగానే అంటే అన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఈ పాటలకి అంకితమైనవు. ఎక్కువ ఉద్యమ పాటలు, విప్లవ పాటలు, సో వీళ్ళకి సంబంధించినవే. సో సినిమా పాటలు కూడా నువ్వు ఎక్కువ పాడంగా నేను చూడలేదు ఎక్కడ. మ్యాక్సిమం పల్లె పాటకు సంబంధించినటువంటి పాటలు ఎక్కువ పాడుతూ ఉంటావు. ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు చాలా వరకు అంటే మోసపోతున్నారు. సో అంటే ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ వచ్చి ఎంతో కష్టపడి సంపాదించుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఎవరో ఒకరు పరిచయం కావడము, సో పెళ్లి దాకా వెళ్ళడము, తర్వాత పెళ్ళిళ్ళు కాకపోవడము, లవ్ ఎఫేర్లతోని వాళ్ళు విడిపోవడం, సూసైడ్ దాకా చేసుకుంటున్నారు. సో ఆ అమ్మాయిల కోసం నువ్వు ఏ పాట పాడతావు స్వాతి? అంటే వాళ్ళు మారే విధంగా ఉండాలని పాట ఈ తరం యువతకు. ఓకే అక్క. స్త్రీల మీద జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా పాడుకున్నాం ఒక పాట. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. స్వాతి ఇప్పుడు ఈ పాట విన్నాక నిజంగా చెప్పాలంటే అమ్మాయిలకి అసలు స్వేచ్ఛ ఉందని చెప్పొచ్చా? వచ్చింది అసలు స్వాతంత్రం వచ్చింది నడవచ్చు బయట అని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు అయితే స్వాతంత్రం అమ్మాయిల దాకా అయితే చేరలేక. రాలేదంటావు మొత్తానికైతే? అమ్మాయిలకు రాలేదంట, అబ్బాయిలకు వచ్చిందా? ఇక వాళ్ళు విచ్చలవిడి తిరుగుతూనే ఉన్నారు కదా, ఇక వాళ్ళకి స్వాతంత్రం